ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధానంగా కనపడట్లేదు. ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఈ రోజున చూస్తూ ఉంటే పేద ప్రజలకి ఎటువంటి వైద్యం కూడా అందట్లేదు. అదేవిధంగా మీరు మా మెడికల్ కాలేజీల గురించి మీరు అడిగారు కాబట్టి ప్రైవేట్ పరం అనేది ఎప్పుడు వాళ్ళు మామూలుగా పేషెంట్ల మీద భారం అనేది పెరుగుద్ది. ఇంకోటి ఏంటంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు తగ్గుతాయి. దీన్ని మెరుగుపరిచే విధానంగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వాటిని పేద ప్రజలకి ఉపయోగపడేది, ప్రజలకి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి మంచి ఉద్దేశాన్ని ఇవాళ గవర్నమెంటు చంద్రబాబు గారి గవర్నమెంట్ తూట్లు పొడుస్తుందనేది మేము భావిస్తున్నాం. ప్రజల్లో కూడా అదే విధంగా ఉంది. ఈ కోటి సంతకాలు కార్యక్రమం కూడా గ్రామాల్లో ప్రజలు ఉవ్వెత్తున సంతకాల కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మామూలుగా ప్రైవేట్ పరం చేయొద్దని ప్రతి ఒక్కరు కూడా కోరటం జరిగింది. దీని మీద ఈ రోజున ఏలూరు ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి గవర్నర్ గారికి మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కోటి సంతకాలు ఈ రోజున అప్పచెప్పడం అనేది జరుగుతుంది. పరిపాలన అనేది ఇచ్చిన వాగ్దానం అనేది నెరవేర్చడంలో విఫలమైంది. అలాగే లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. మామూలుగా ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకి అందన ద్రాక్షలాగా మిగిలింది. అలాగే ఈ రోజున ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగట్లేదు. వాళ్ళు ఏంటంటే మేమేదో చేస్తున్నాము, మేమేదో మామూలుగా రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు. రోడ్లన్నీ కూడా గోతులమయంగా ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన మామూలుగా అభివృద్ధి కన్నా ఈ రోజున జరిగేది సగం కూడా లేదనేది వ్యక్తపరుస్తున్నాం. అలాగే ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. దీన్ని మామూలుగా వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే గ్రామాల్లోకి టీడీపీ నాయకులు కానీ అలాగే ఎమ్మెల్యే కానీ వచ్చినా కానీ వచ్చే పరిస్థితులు కనపట్లేదని చెప్తున్నాం.